బహదూర్ కూడా మాది, మా భూమి కోసమే కొట్లాడేది. మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. న్యాయమైన డిమాండ్లు నెరవేరిస్తేనే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు తాము సిద్ధం అంటున్నారు రైతులు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అధికారులు ఎవరూ తమను సంప్రదించలేదు అంటున్నారు రైతులు. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో రైతులు పోలీసులపై తిరగబట్టం సంచలనం రేపింది. భూమి పోతుందన్న ఆవేదనలో తాముంటే ఫెన్సింగ్ వేయడం తమకు ఆగ్రహం తెప్పించిందన్నారు రైతులు. ఆవేదనలోనే కారంపొడి చల్లామన్నారు. అయితే తాము కేసులకు భయపడబోమన్నారు. భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నాక ఎంత పోరాడినా వృధానే అన్నారు. తోపులాటలో పోలీసుల లాఠీ చార్జిలో గాయపడ్డ రైతులు కోలుకుంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు తాము భూములిచ్చామన్నారు రైతులు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం కానీ అధికారులు కానీ తమతో ఇంతవరకు చర్చలు జరపలేదన్నారు. 600 గజాలు ఇస్తామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చెప్పారన్నారు. 1200 గజాలు ఇవ్వడంతో పాటు సరైన ప్యాకేజీ ఇస్తేనే భూములు ఇస్తామన్నారు. ఏం చేస్తున్నాం మేడం, ప్రభుత్వ అధికారులు కూడా మాకు ఇప్పటిదాకా కూడా మాతో చర్చలు కూడా జరపలేదు మేడం. మేము ఎప్పుడు దాదాపుగా 10 రోజుల నుంచి శాంతియుత నిరాహార దీక్ష చేస్తూ కూడా ఇప్పటిదాకా కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా వచ్చి మాతో చర్చలు జరపలేదు. ఉట్టిగా పేపర్లల్లో టీవీలలో ఇస్తున్నారు, చర్చలు జరుపుతున్నామని. చర్చలు జరపలేము మేడం. ఈ రోజు వరకు కూడా మేడం ఇప్పటి వరకు కూడా చర్చలకు అసలే వాళ్ళకి ముందుకు వస్తలేరు, జరుపుతలేరు. కేవలం మా ఎమ్మెల్యే సాబ్తో ఏం చేసిరంటే, మా ప్రకాష్ అన్నతో స్టేట్మెంట్ ఒకటి ఏమి ఇప్పించారంటే, నేను 600 గజాలు ఇప్పిస్తున్నా, నేను 600 గజాలు రైతుల పక్షాన నేను ఇప్పిస్తున్నానని చెప్తున్నాను. అంతే తప్ప కానీ ఆయన మాత్రం ప్రభుత్వం, మా అధికారులు కానీ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు మాతో చర్చలకే రాలేదు మేడం. 600 గజాలు మేము ఒప్పుకోకనే మేము ఈ శాంతియుత నిరాహార దీక్ష కూర్చున్నాం మేడం. మాకు ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి, మేము సీఎం రేవంత్ రెడ్డి సార్ని కూడా మేము గవర్నమెంట్ని కూడా ఒకటే కోరుకున్నది ఒకటే సార్, మాకు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మాకు అందరు రైతులందరూ కూడా 1200 గజాలు ఇచ్చి, మాకు అందరికి కూడా అక్కడ పంట పొలాలు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, దానికి ఒక కాంపెన్సేషన్ 20 లక్షలు 30 లక్షలు మాకు ఇస్తే మేము శాంతియుత హ్యాపీగా మేము ఇవ్వడానికి అంత ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం మేడం, అంత ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్కి ఇచ్చినాము. దీనికి ఎందుకు ఇవ్వలేము మేము? మా రైతులందరూ కూడా ఇక్కడ శంషాబాద్ మండలం అందరూ కూడా ఏ ప్రాజెక్ట్ వచ్చినా మేము ఇవ్వడానికి అందరం కూడా హ్యాపీగా ముందుకు మాకు ఇచ్చే కాంపెన్సేషన్ రైతులకు అందరూ కూడా సాటిస్ఫై అయ్యేటట్టు ఉండాలి మేడం. మరోవైపు బహదూర్గూడ భూముల కేసులో 4 రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. పిటిషన్ వేసిన 4 భూమిలో ఎలాంటి చర్యలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బహదూర్గూడలోని సర్వే నెంబర్లు 3-4 పరిధిలో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనంటూ 4 రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ భూములకు రైతుల దగ్గర పట్టాలున్నాయని పిటిషనర్ల తరపున రఘునాథ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సుదర్శన్ రెడ్డి సర్వే నెంబర్ 2862లో ఉన్న ప్రభుత్వ భూమికే ఫెన్సింగ్ వేశామని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. పిటిషనర్లు చెబుతున్న సర్వే నెంబర్ 3-5 భూమి జోలికి వెళ్లలేదని వివరించారు. కొన్ని భూములు రైతులవి కాదని, రైతులు చూపిస్తున్న పాస్బుక్కుల్లో అధికారుల సంతకాలు లేవన్నారు. రైతులు ప్రభుత్వం తరపున వాదనలు విన్న హైకోర్టు ఆ భూమిలో తదుపరి చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది. పిటిషనర్ల భూమిలో ఎలాంటి ఫెన్సింగ్ వేయొద్దని అధికారులకు సూచించింది. శంషాబాద్ బహదూర్గూడలో భూసేకరణ తీవ్ర దుమారం రేపింది. వారం రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. శనివారం ఆందోళనకు దిగిన రైతులపై కేసులు నమోదు చేశారు. బహదూర్గూడ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. బయట వ్యక్తులు ఊళ్లోకి రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహదూర్గూడలోని రైతుల దీక్షా శిబిరాన్ని హైడ్రా సిబ్బంది అర్ధరాత్రి తొలగించడం ఉద్రిక్తతలకు దారితీసింది. రైతుల ఆందోళనల మధ్యే రైతుల దీక్షా శిబిరాన్ని తొలగించి ఫెన్సింగ్ వేశారు. ఈ పరిణామాలతో రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన పరిహారం ఇస్తే తప్ప భూములిచ్చేది లేదంటున్నారు రైతులు.